రైట్ మనతో పాటు తులమ్మ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, రీసెంట్‌గా ఏసీబీ కేసు విచారణకి వెళ్ళిండు. విచారణ సక్సెస్‌ఫుల్‌గా బయటకు వచ్చింది. ఈరోజు ఈడీ విచారణకు పిలవడం జరిగింది కదా! దీన్ని ఎలా చూస్తారు? ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈడీ అయినా ఏసీపీ అయినా ఎవరు పిలిచినా కూడా నేను వస్తాను, నేను తప్పు చేయాలి, ఒక నయా పైసా కూడా నేను అక్కడ తేడా రాకుండా చూసుకున్నా, ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అక్కడ తేడా లేదు అని చెప్పేసి కేటీఆర్ చాలా క్లియర్గా దేనికోసం చేసిన అనేది చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈడీ కూడా పోతే వాళ్ళు ఏది అడిగితే అది సమాధానం చెప్తారు, వస్తారు. ఏం లేదు, ఇదంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఇవంతా కూడా ఆయన చేస్తున్న పనులు ఏవి చేస్తలేడు. కాబట్టి అవి పక్కదారి పట్టించడం కోసము ఇది ముందట పెట్టుకొని మళ్ళీ ఆయన చేసే ప్రతి తప్పును కూడా టీఆర్ఎస్ నాయకులు ఎత్తి చూపిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ప్రజల వైపు ఉండి కొట్లాడుతున్నారు. కేటీఆర్ ఒక ప్రశ్నించే గొంతుక, హరీష్ అన్న కానీ కేటీఆర్ గారు కానీ ప్రశ్నించే గొంతులు. కాబట్టి వీళ్ళను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, మీడియాలో మొత్తం ఇదే హైలైట్ కావాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే చేయవలసి ఉన్నదో అవి ప్రజలు అడగకుండా ఉండాలి, మర్చిపోవాలి అనే దానికోసమే ఇదంతా చేస్తున్నారు. అయినా ఈ కేసులు, ఈడీలు, ఏసీపీలు మాకేమన్నా కొత్తనా? టీఆర్ఎస్ కార్యకర్తలకు కొత్త కాదు కదా. ఆనాడు ఉద్యమ టైంలో ఇట్లాంటివి ఎన్నో చూసిండ్రు. కాబట్టి ఈ కేసులు పెట్టినా, జైళ్ళకు పోయినా, ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా భయపడేది అయితే లేదు. భయపడరు. దర్యాప్తు సంస్థలు కూడా స్టేట్లో ఏసీబీ కావచ్చు, లేకపోతే సెంట్రల్లో ఈడీ కావచ్చు, రెండు జాతీయ పార్టీల నుంచి ఆ ప్రాంతీయ పార్టీ పైన ఆ ఎఫెక్ట్ పడుతుంది కదా, ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనిపిస్తుంది? ఏమి ఇబ్బంది లేదు, ఇదంతా కావాలనే చేస్తున్నారు. అటు సెంట్రల్లో కావచ్చు, ఇక్కడ వీళ్ళు కలిసి కావాలని ఇవాళ ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగమే. ఎందుకంటే ఇవాళ ప్రాంతీయ పార్టీలు అయితే ప్రజల నాడి తెలిసిన వాళ్ళు, ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యలు, ప్రజా అవసరాలు ఏమున్నాయి ఏంటి అనేది ప్రజల మనోభావాలకు అనుకూలంగా పరిపాలన చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి స్థానిక పార్టీలు వాళ్ళ బాగులు కోరుకునేటువంటి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, జాతీయ పార్టీలు ఇటు కాంగ్రెస్ కానివ్వండి, అటు బీజేపీ పార్టీ రెండు కూడా ఏంటంటే అసలు ప్రాంతీయ పార్టీలనే లేకుండా చేయాలి. అది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ కొట్లాడి పోరాడి తెచ్చుకున్నటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలహీనపరచాలి, ఈ పార్టీని లేకుండా చేయాలి. లేకుండా చేస్తే రేపు మేమే అజమాయిషీ చేయొచ్చు, మా ఇష్ట రాజ్యంగా మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పటికే ప్రజలు ఇవాళ ఆనాడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందల ఏమైతే మాటలు చెప్పిండో, చెప్పిన దాంట్లో ఒక బస్సు, ఫ్రీ బస్సు, అది కూడా నానా కష్టాలు పడుతున్నారు. ఏది కూడా అమలు చేయలేదు, ఇప్పటి వరకు ఏది కూడా అమలు చేయలే. ఆనాడు ఏది ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏది రైతు బంధు 15,000 అన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ 12,000కే సరే. అంటే ఇవన్నీ కూడా రేపు అడుగుతారు ప్రజలు. ఆ చర్చ జరగొద్దు, దాన్ని మర్చిపోవాలనే దానికోసమే ఇవాళ ఈడీ అని, ఏసీపీ అని ఇట్లా ఏదో ఒక రకంగా కేటీఆర్ పైన కేసులు పెట్టి అనవసరమైన ఆరోపణలు చేయడమే తప్ప ఇంకొకటి కాదనేది చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ప్రస్తుతం మనతోటి పాల్వాయి స్రవంతి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, ఫార్ములా ఈ రేస్ ఏదైతే విషయంలో కేసులు జరుగుతున్నాయి, అటు ఏసీబీ కావచ్చు లేకపోతే ఈడీ కావచ్చు, మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇది రెండు అధికార పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీపై చేస్తున్న కుట్రగానే దీన్ని భావిస్తున్నాం. ఎందుకు అంటే ఈ ఫార్ములా రేస్ గురించి అన్ని విషయాలు చూస్తే కంటిన్యూ చేయాలి అన్న దానికి ఇనిషియల్ పేమెంట్ చేసినారు, పేమెంట్ ఇక్కడ నుంచి పోయింది, పేమెంట్ ఆ సంస్థ దగ్గర ఉంది అని చెప్తున్నారు. సో మధ్యవర్తులు ఎవరు లేరు అక్కడ. సో అక్కడ కిక్ బ్యాక్స్ అన్న ప్రశ్ననే ఉత్పన్నం కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకొని ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి అదేదో ఉంది, సామెత ఉందో చూడండి, పెద్ద గుట్టం దోతో వెళ్ళింది అన్నట్టు ఆ సామెత ప్రకారం చేస్తున్నదే తప్పించి ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఒక సైడ్ ఏసీబీ, ఒక సైడ్ ఈడీ, రెండు ఎట్లనంటే ఒకదాని తోక పట్టుకొని ఒకటి. అంటే నార్మల్లీ ఒక దగ్గర ఒక విచారణ జరిగిందంటే కొంచెం టైం తర్వాత అని ఇది ఏదో కొంపలు ముంచుకపోతున్నాయి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే అరెస్ట్ చేయాలి, ఇప్పుడే లోపటేయాలి అన్నది
ఎంత క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్ బయటపడుతుందంటే అంత క్లియర్గా బయటపడుతుంది. ఇది అటు ఓ విధంగా చెప్పాలనుకుంటే చాలా వరకు కూడా అనుకునేది ఏంది, ఆర్ఎస్ఎస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం, ఇక్కడున్న నాయకత్వం కలిసిపోయింది. అంటే బీజేపీ కాదంటారు, ఆర్ఎస్ఎస్ అని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆర్ఎస్ఎస్ అన్నది పదే పదే మాట్లాడే వ్యక్తి ఎవరో ఒకసారి మీరు ఆలోచించండి. ఆర్ఎస్ఎస్ నుంచి మూలాలు ఉన్న వ్యక్తి ఎవరో మీరే ఆలోచించండి. మాటి మాటికి తీసేది వాళ్ళే కదా. అంటే రాష్ట్రంలో ఒకవైపు డైవర్షన్ పాలిటిక్స్ అని పదే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. నిజంగానే రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు అవ్వట్లేదా? అసలు అమలు చెయ్యలేని హామీలు ఇచ్చి ఈరోజు అమలు చేస్తారు అని కూడా మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేద్దాం? మీ దగ్గర ఫస్ట్ ఒక బడ్జెట్ అలొకేషన్ అన్నది ఉండాలి. మీ దగ్గర వచ్చే ఆదాయం ఎంత, ఆదాయం మీద మీరు ఎంత ఖర్చు పెడతారు అన్న దాని మీద ఒక పొంతన లేకుండా, ఎక్కడా కూడా ఒక అండర్స్టాండింగ్ లేకుండా హామీలు ఇచ్చేసి, ఎందుకంటే అధికారంలోకి వస్తామనుకున్నాడు కూడా అటువంటి హామీలు ఇయ్యరు, ఆచరణ సాధ్యమైన హామీలే ఇస్తారు. ఈరోజు కర్ణాటకలో వచ్చి 3 ఏళ్ళు అయినా కానీ ఎన్ని ఇచ్చిండ్రు మీరు? ఇప్పుడు సంవత్సరంలో మీరు ఒక ఫ్రీ బస్సులు ఇచ్చేసి మేము ఇచ్చేసినాము అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు రుణమాఫీ, రైతు రుణమాఫీ లేదు. ఈ రోజు వరకు ఇప్పుడు రైతు భరోసా మీరు ఇస్తా అన్నది ఎంత పేరు మార్చిండ్రు, సరే 15,000 చేస్తామన్నది మళ్ళీ ఈరోజు 12,000 ఎందుకు చేసిండ్రు? మీరు ఇయ్యాలనుకున్నది చిత్తశుద్ధితో రైతులకు చేయాలనుకున్నది చేయండి. మన్నా కూడా పంట కొనుగోలు విషయంలో చూస్తే దాదాపు 70% కంటే ఎక్కువ ప్రైవేట్ వాళ్ళే కొనుక్కున్నారు. మీరు పంట మీద బోనస్ అన్నారు, ఇవన్నారు, అవన్నారు. అసలు రైతుల దగ్గర మీరు పంట కొన్న దాఖలాలే లేవు. అంటే మళ్ళీ దళారీ వ్యవస్థ తెలంగాణలో మొదలవుతుందా? పూర్తిగా మొదలైపోయింది. ఇప్పుడు మీరు చూడండి, పంట కొనుగోలు విషయం కానివ్వండి, చిన్న చిన్న విషయాలలో కూడా ఈరోజు ఊర్లలో పోతే ఒకప్పుడు ఏది ఉన్నా కానీ సీదా అయిపోయేది. ఇప్పుడు అటువంటిది మళ్ళీ ప్రతి దగ్గర మీరు అప్లికేషన్లు పెట్టండి, ఇది నింపండి, కాగితాలు కట్టలు అంటే మీరు ఒక జిరాక్స్ సెంటర్ని బతికిస్తున్నారు, మధ్యలో దళారీ వ్యవస్థను బతికిస్తున్నారు. ఎంతమంది చదువురానోళ్ళు ఉన్నారు. బయోమెట్రిక్స్ వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు మీకు పేపర్ వర్క్తో పనేంది? ఇది దళారీ వ్యవస్థకు మీరు మళ్ళా జీవం పోయడం తప్పించి ఇంకోటి ఏంది? అంటే మరోసారి 10 సంవత్సరాల తర్వాత రైతుల పొట్టపైన కాంగ్రెస్ కొడుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కొడుతుంది. ఎందుకు అంటే ఎంతోమంది రైతులు తెలంగాణలో భూములు ఉన్నా కానీ వాళ్ళకు వచ్చే పెట్టుబడి, దిగుమతి, దాని మీద ఏముండదు, దిగుబడి ఏముండదు. ఉన్నా లేకపోయినా కానీ భూమి ఉన్న రైతులకు ఎన్నో కుటుంబాలు మీరు చూస్తే సతకనబడ్డ కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కానివ్వండి, ఏదో ఒకటి కానివ్వండి, లేకపోతే మళ్ళా బీడుబడ్డ పొలాల్ని దున్నుకొని కొంచెం ఏదో చేసుకునే పరిస్థితి కానీ, కనీసం బోర్లు వేసుకునే పరిస్థితి కానీ ఈ రైతు బంధుతో జరిగింది. అటువంటిది ఈరోజు మీరు ఇవ్వకుండా, ఖరీఫ్కి ఇవ్వలేదు, అసలు ఎక్కడ యాసంగి పట్టుబడులు లేవు, దేనికి ఇవ్వలేదు మీరు. టైంకి ఏ రైతును ఆదుకున్నారు మీరు? ఇప్పుడు ఏదో మళ్ళీ మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి అడపా ఎక్కడనో దగ్గర ఇస్తామని ఈ రోజు నుంచి మళ్ళీ సర్వే అని మొదలు పెడుతున్నారు. ముందేమో పాత డేటా వాడుతా అన్నారు. అసలు మీకే క్లారిటీ లేదు దేని మీద. మీరు రైతులకు ఏం న్యాయం చేస్తారు ముందు అది చెప్పండి.